నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద అందించిన సేవలకు గాను బకాయిలు చెల్లించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులకు అందించిన చికిత్సలకు గాను ఫీజుల చెల్లింపు జాప్యాన్ని, అలాగే ప్యాకేజీ ధరలను పెంచాలని నిరసిస్తూ ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పేరుట సేవలను నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వెల్లడించింది. మా డిమాండ్లని ఈ ఏడాది జూన్, నవంబర్ మాసాల్లో ప్రభుత్వానికి తెలియజేశామని, ప్రభుత్వం కూడా అంశంపైన సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని ప్రకటనలో పేర్కొంది. దాదాపు 1000 కోట్లకు పైనే ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటళ్లకి చెల్లించాలని, కొత్తగా డిసెంబర్లో చెల్లిస్తామని చెప్పి ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని, అందుకే ఈ నెల 29 నుంచి వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించామని ఆశా అసోసియేషన్ పేర్కొంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.